ఆడవాళ్ల వల్ల రాజ్యాలే కూలిపోయాయని పురాణాల్లో మనం చదివాం. కానీ ఇప్పుడు ఆ నియోజకవర్గంలో అలాంటి సీన్ రిపీట్ అయింది. ఒకవైపు భార్య, మరోవైపు ప్రియురాలు, కుటుంబ తగాదాల నేపథ్యంలో రాష్ట్రంలో బలమైన పార్టీ సభ్యత్వం, నియోజకవర్గంలో ఇన్ఛార్జి బాధ్యతలు సైతం కోల్పోయాడు ఆ నేత. రాజకీయం అంటే ఇలానే చేయాలని ప్రత్యర్థులపై విరుచుకుపడ్డ ఆ నాయకుడు ఒక మహిళ మోజులో పడి ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా పార్టీ నుంచి బయటికి బహిష్కరించబడ్డాడు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితం శూన్యం చేసుకున్నాడు. ఇంతకు ఆ గెంటి వేయబడ్డ నాయకుడు ఎవరు? ఆ మహిళ ఎవరు? ఆ నియోజకవర్గం ఏది? వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా దువ్వాడ. భార్యతో విభేదాలతో రచ్చకెక్కిన దువ్వాడ. దివ్యల మాధురితో రీల్స్ పై విమర్శలు. వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ సస్పెన్షన్. శ్రీకాకుళం జిల్లా సిక్కోలులో రాజకీయాలు చేయాలంటే అంత ఆషామాషీ కాదు. ప్రతిపక్ష పార్టీతో పోరాటం చేస్తూ స్వపక్షంలో కూడా నాయకులతో నిత్యం పోరాటం చేయవలసిన పరిస్థితి ఇక్కడ ఉంటుంది. పదవుల కోసం సొంత పార్టీ నాయకులే వెన్నుపోటు పొడిచే రాజకీయ సంస్కృతి కూడా ఇక్కడ దశాబ్దాలుగా నడుస్తోంది. ఇప్పుడు అలాంటి సీనే రిపీట్ అయింది. టెక్కలి నియోజకవర్గం అంటే గత కొన్ని నెలలుగా 2 తెలుగు రాష్ట్రాల్లో టక్కున గుర్తొస్తున్న పేరు దువ్వాడ శ్రీనివాసరావు. కుటుంబ కలహాలు, దివ్యల మాధురితో ప్రేమాయణం ఇవే ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్. మరోవైపు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ని వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం. వైసీపీ అధినేత జగన్ కి నమ్మిన బంటూ దువ్వాడ శ్రీనివాస్. పార్టీ ఓటమి చెందిన తర్వాత కూడా జగన్ దువ్వాడు గుండెల్లో పెట్టుకున్నాడు. అంతేకాదు ఆ విషయాన్ని బాహాటంగానే చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇంత నమ్మకం పెట్టుకున్న ఎమ్మెల్సీ దువ్వాడను పార్టీ నుంచి ఎందుకు జగన్ సస్పెండ్ చేశాడంటే కుటుంబ కలహాలు, ప్రియురాలు దివ్యల మాధురితో కలిపి చేపట్టిన కార్యక్రమాలే ఆయన కుంపముంచాయట. మరీ ముఖ్యంగా దువ్వాడ ఎప్పుడూ వివాదాస్పదంగానే రాజకీయాలు చేశాడంటున్నారు విశ్లేషకులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళం జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ గా ఉన్న దువ్వాడ శ్రీనివాసరావు క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించాడని ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దువ్వాడ అంటే వైఎస్ఆర్ కి అభిమానమే. అంతటి అభిమానం సంపాదించుకున్న దువ్వాడ శ్రీనివాస్ అనూహ్యంగా పార్టీ నుంచి సస్పెండ్ కావడంతో కొంత మనస్తాపానికి గురై స్వతంత్రంగానే టెక్కలి నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టి అశేష జనాల మద్దతు కూడగట్టుకున్నాడు. తర్వాత జరిగిన పరిణామాలతో టీడీపీ పార్టీలోకి వెళ్లి స్వల్పకాలంలో మళ్లీ బయటకు వచ్చి ప్రజారాజ్యం పార్టీలో చేరాడు. ప్రజారాజ్యం అధికార గుర్తు మీద పోటీ చేసిన మొట్టమొదటి అభ్యర్థిగా నిలిచాడు దువ్వాడ శ్రీనివాసరావు. తర్వాత జరిగిన పరిణామాలతో వైసీపీలో చేరాడు. ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చవిచూశాడు. ఎప్పుడు తన రాజకీయ జీవితంలో ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్కసారి కూడా గెలవని దువ్వాడ శ్రీనివాస్కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించాడు జగన్. దువ్వాడ శ్రీనివాసరావు ఆర్థికంగా బలపడేందుకు మూలపేట పోర్టు కాంట్రాక్టు బాధ్యతలు కూడా అప్పచెప్పారు. ఇది అంతా బాగానే ఉంది. కానీ దువ్వాడకు రాజకీయంగా కొంపముంచింది వేరొక మహిళతో చేసిన సహజీవనం. తన భర్త, పిల్లలను తనను విడిచిపెట్టి మాధురి అనే మహిళలతో టెక్కలిలోనే వేరుగా నివాసం ఉంటున్నాడని, ఆ నివాసానికి కూతుర్లతో వెళ్లి వాణి రాద్ధాంతం చేసింది. రాద్ధాంతం చేయడమే కాదు 30 రోజులు అక్కడే తిష్టవేసి నిరసన దీక్ష కూడా చేపట్టింది. అదే క్రమంలో వైసీపీ పార్టీపై కూడా తీవ్ర ఒత్తిడి నెలకొంది. పార్టీలో ఒక సముచితమైన పదవిలో ఎమ్మెల్సీగా ఉండి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న వారిని తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని జిల్లా నాయకుల నుండి అధినేత జగన్మోహన్ రెడ్డికి ఒత్తిడి వచ్చింది. అయితే జగన్కు దువ్వాడ శ్రీనివాస్కు ఉన్న సాన్నిధ్యం వల్ల పార్టీ నుండి సస్పెండ్ చేయకుండా టెక్కలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతల నుండి తప్పించాడు. అయినా మారకుండా యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలు, సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువయ్యాయి.
దువ్వాడ మాధురిల వ్యవహారం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసిందనే వాదన కూడా వినిపించింది. ఈ క్రమంలో పార్టీ జిల్లా నాయకుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు దువ్వాడ శ్రీనివాస్ను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఏదైనా కూడా ఒక మహిళ వలన మాత్రమే దువ్వాడ రాజకీయ జీవితం పూర్తిగా భూస్థాపితం అయిపోయిందని జిల్లా రాష్ట్ర ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. మరి రాష్ట్రంలోనే ఫైర్ బ్రాండ్గా పేరుగాంచిన దువ్వాడ శ్రీనివాసరావు ఇప్పుడు పార్టీ సపోర్ట్ లేకుండా ఏ విధంగా రాజకీయాలు చేస్తారన్న ఆసక్తి నెలకొంది. గతంలో లాగానే అధికార కూటమి ప్రభుత్వ నాయకులపై విరిచిపడతారా లేదా స్తంభంగా ఉంటారా అనే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతోంది.